శ్రీమన్నారాయణ మరొక పరమానందమైన కథతోని మీ ముందుకు వస్తున్నాను. ఈ కథ వింటే ఓర్పుకి ఎంత విలువ ఉంటుందో, అంటే సహనంగా ఉంటే ఎంత ఎదుగుతాం అనేది మనకు తెలుస్తుంది అది ఈ కథ వింటే. కాబట్టి జాగ్రత్తగా వినండి కథ. ఒకసారి బ్రహ్మదేవుడు పంచభూతాలను పిలిచి మీకు ఏమన్నా వరం కావాలో కోరుకోండి అని అడిగారంట స్వామి. పంచభూతాలంటే తెలుసు కదా, అచ్చ తెలుగులో చెప్తున్నాను నేను. ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి. ఐదుగురిని అడిగారు. అడగగానే వరం కావాలన్న ఆతృతతోని తొందరగా ఆకాశం అద్దరు కదా, మనం క్లాస్ రూమ్లో చేతులు ఎత్తినట్టుగా ముందు ఆకాశం అడిగిందనమాట, నాకు ముందు వరం ఇవ్వమని. సరే ఏం కావాలి అంటే, నేను అందరికంటే ఎత్తుగా ఉండాలని చెప్పి కోరుకుందంట ఆకాశం. సరే చూస్తున్నాం కదా మనం, ఎవరికి అందనంత ఎత్తులో ఆకాశం ఉంది. ఆ తర్వాత సూర్యుడు ఆతృత చూపించేసి నేను ఆకాశం పైన విహరించాలి, నేను అంటే ఆకాశం కంటే ఎత్తున నేను ఉండాలి, అంటే ఆకాశాన్ని అధిగమించేటట్టు అంటే డామినేట్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి ఆకాశంలోనే సూర్యుడు విహరిస్తున్నాడు కదా, ఆకాశాన్ని సింహాసనంగా చేసుకుని సూర్యభగవానుడు ఉంటున్నాడు. అట్లా జరిగిపోయింది. ఆ తర్వాత జలం కోరుకుంది. ఏమని, వీళ్ళిద్దరి పైన నేను డామినేట్ చేయాలంటే నా అధికారం ఉండాలని చెప్పేసి. ఏం చేస్తుంది, అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయిగా, సూర్యుని మేఘాల రూపంలో కప్పేస్తుంది ఆకాశాన్ని అంతా. సూర్యుడు ఆకాశం కూడా అప్పుడప్పుడు ఈ వర్షం దెబ్బకి అవి ఒక్కోసారి కనిపించకుండా పోతాయి చూడండి మేఘాలు. అంతే. తర్వాత వాయువు ముందుకు వచ్చేసి వీళ్ళ ముగ్గురు అయిపోయాను కదా ఇప్పుడు. ఎవరు, ఆకాశం, నిప్పు, నీరు అయిపోయిందా, ఇప్పుడు గాలి అడిగిందంట వీళ్ళ ముగ్గురిని డామినేట్ చేసేంత శక్తి నాకు ఇవ్వమని చెప్పేసి. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. తథాస్తనగానే వాయువు సంగతి మీకు తెలుసు కదా, పెనుగాలులు విపరీతంగా వీచినప్పుడు అన్నీ ఎక్కడికక్కడ కొట్టుకొని పోయి ఆ టైంలో మనకు అసలు ఆకాశంలో సూర్యుడు కానీ ఎవరు కానీ ఏమీ కనిపించదు మనకి, అంటే అంత పవర్ ఉంటుంది అట్లా ఆ తీవ్రతకి. నలుగురు అయిన తర్వాత భూమి ముందుకు వచ్చింది. అప్పటిదాకా సహనంగా ఉంది భూమి, అసలు అడగలేదు. ఆ తర్వాత ఇంతమంది అయిపోయినా నీ వంతుకు వచ్చింది కదా అని చెప్పేసి అడిగితే, వీళ్ళందరినీ డామినేట్ చేసే, అంటే వీళ్ళందరూ నాకు సేవకులై ఉండాలి. నిజం చెప్పాలంటే నాకు వీళ్ళందరూ సేవకులై ఉండాలి, ఆవరమైవు స్వామి అని కోరుకుందంట. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఓపిక ఆలోచించి ఒక్కొక్కరు వరం విన్నా చూడండి. ఒక్కొక్కరు మనం కూడా అట్లనే 10 మంది మాట్లాడుతుంటే కూడా ఓపికగా వినాలి. అయిపోయింది, నలుగురి పని అయిపోయింది. భూమాత కోరుకున్నది ఏమని, వీళ్ళందరి నాకు దాసోహం అనాలి అని చెప్పేసి అనగానే స్వామి తథాస్తు అన్నారా. ఫలితం ఏమైంది, ఆకాశం గొడుగుగా మారి భూమికి పడుతుంది, అవునా. ఆ తర్వాత సూర్యుడు వెలుగునిస్తున్నాడు, వేడినిస్తున్నాడు సూర్యుడు. తర్వాత జలం వర్షం రూపంలో అమ్మవారి పాదాలే తడుపుతుంది భూమాతకి, అవునా. అదైన తర్వాత వాయువు సమస్త ప్రాణకోటికి ఊపిరినిస్తుంది, అంటే భూమండలంలో నివసించే చరాచర ప్రాణికోటికి ప్రాణవాయువునిస్తుంది. ఇలా అన్ని దాసోహం అని, అంటే భూమాతకి ఇవన్నీ వాళ్ళు సేవలు చేస్తున్నారు ఇంతమంది. భూమాతలు చివరికి కోరుకున్న వర ప్రభావంగా. అంటే ఏ మనిషి అయినా అందుకే ఏదైనా ఓర్పుతోని సహించాలి. ఇంకేదైనా కష్టాలు వచ్చినప్పుడు కూడా చాలా సహనంతో ఏదైనా భరించాలి. సహనం అంటే నిజంగా దాని అర్థం ఏంటంటే కష్టాన్ని అధిగమించడం. ఆ సమయంలో ఏదైతే మనకి ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిని మించి ఆలోచించడం, దాన్ని అంటారనమాట సహనం అని. అంటే సహనంతో ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. చాలామంది విద్యార్థులు కానీ ఇంకా చాలామంది ఇప్పుడు అప్పట్లో రైతుల ఆత్మహత్యలు అన్నారు. ఇంకా అది కాకుండా ఎంతోమంది అప్పులు చేసుకొని ఆ బాధ తాళలేక, ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఇచ్చేటప్పుడు ఇస్తారు పాపం, కొంతమంది ఏమో కట్టలేని పరిస్థితి వస్తుంది, కొంతమందికి ఏమో నిజంగా వాళ్ళు పీడించే వాళ్ళు వేరే రకంగా ఉంటారు, కావాలని డబ్బు తీసుకొని. ఈ అప్పుల బాధ తాళలేక గిల్టీగా వాళ్ళు పాపం అవమాన భారం తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క క్షణం వాళ్ళు ఆలోచించాలి, చావు కంటే బ్రతుకు గొప్పది కదా, ఓపికగా భరిస్తేనే కదా మనకి ఏదో రూపంలో పూర్వజన్మ కర్మదోషమా, ఈ జన్మలో చేసుకున్న కొన్ని పరిస్థితుల ప్రభావం వలన ఏదో ఒకటి మొత్తానికైతే మనకు ఆ కష్టాలు వస్తున్నాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సహనంతో వాటిని ఎదుర్కోవాలి. ఆ సహనంతో ఆలోచిస్తే ఆ కష్టాలకి, ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం అనేది మనకు బ్రతుకు మార్గాన్ని చూపిస్తుంది. అది బాగా వినండి చక్కగా. పరిష్కారం అని ఏదైతే ఉందో, ఇప్పుడు పరిష్కారం అంటే ఏంటి, మనకు సమస్య ఉంటే ఆ సమస్య వెంటనే తీరిపోతే అదేం పెద్ద గొప్పతనం కాదు. ఆ సమస్య ఎట్లా తీరాలి, ఎదుటివాడు ఆగట్లేదు,
వాడు ఇది అడుగుతున్నాడు, పీడిస్తున్నాడు, డబ్బులకు పీడిస్తున్నాడు, ఇంకేదో సమస్య వచ్చింది, ఇంకేదో ఆస్తుల గొడవలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కదా, భూమి మీద జీవిస్తున్న మనుషులకు రకరకాల బంధాలు ఇచ్చిండు, బంధాలతో పాటు బలహీనతలు, బలహీనతలతో పాటు రకరకాల బాధలు ఇచ్చిండు కదా. ఈ బాధలన్నీ తట్టుకోవాలి అంటే సహనంతోనే భరించాలి, సహనంతోనే సాధించుకోవాలి, సహనంతోనే ఆలోచించాలి. అప్పుడు బ్రతకడానికి మార్గం దొరుకుతుంది. చావడం అనేది ఆగిపోతుంది. భగవంతుడు ఇచ్చినప్పుడే వెళ్ళాలి, మనకైనా ఆజ్ఞ అయినప్పుడే వెళ్ళాలి. ఆ భగవంతుడు ఇచ్చిన జన్మ ఆయన ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే ఆ సమయానికే మనం అక్కడికి వెళ్ళాలి తప్ప ఈ బాధతోనో తట్టుకోలేకనో ఈ సహనం ఒక్కసారి నశించిపోతారన్నమాట మనిషికి. ఈ పరిస్థితులన్నీ తట్టుకోలేక రకరకాలుగా ఆవేశపరుడు కావడం, ఇలా ఎన్నో రకాలుగా. అంటే అందుకే అంటారు భూమాతని ఓర్పుకి నిదర్శనంగా చూపిస్తారు. ఎందుకంటే ఎన్నో భరిస్తుంది ఆ తల్లి మనల్ని, సమస్త జీవరాశులను భరిస్తుంది, వాళ్ళు చేసే వ్యర్థాలను భరిస్తుంది, పాపపుణ్యాలను భరిస్తుంది ఆ తల్లి. అందుకే స్త్రీని కూడా భూమాతతో పోలుస్తారు. సహనం ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అంటే ఇది నిజంగా అర్థమైన వాళ్ళు, భూమాతకి ప్రతిరూపం ఎవరంటే స్త్రీ. ఆ స్త్రీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఇంకేదైనా బంధం కావచ్చు, స్నేహం కావచ్చు, ఏమైనా సరే. కాబట్టి ఏదైనా కానీ అంటే ఇంట్లో ఇల్లాలు ఎంత కష్టపడితే ఒక కుటుంబం నిలబడగలగాలి కదా. అందుకే ఓర్పుతోని ఏదైనా భరించాలి. ఇప్పుడు ఓర్పుతోని 4 వరాలు వాళ్ళు ఇచ్చేంత వరకు చూసి భూమాత చివరికి కోరుకున్నది వాళ్ళతో దాసోహం అనిపించుకుంది. సమస్త సేవలు అక్కడ నుండి జరుగుతున్నాయి అంతరిక్షం నుండి భూమాతకి. మరి అట్లనే మనిషి కూడా అంతే కదా. మనిషి ఏమంతా మనకి 100 సంవత్సరాల కాలంలో 60-70 సంవత్సరాల పీరియడ్ మనకి. ఇందులో సహనంతో కొన్ని చేతులారా చేసుకునే ఉండొచ్చు, లేకుంటే అనుకోకుండా జరిగిన ఉండొచ్చు. ఏదైనా అది చెడ్డతనంతో జరిగేదైతే కాదు, అదొకటి అనుకోవాలి. అనుకొని సహనంతో భరించాలి. ఏదైనా సహనంతో ఆలోచించాలి, భరించాలి, ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఇవన్నీ చేసి ఓపికగా మనం ఆ కష్టాలని అధిగమించడానికి ఆ లక్ష్యం వైపే మనం అడుగు వేసిన రోజు తప్పకుండా విజయం మనల్ని వరిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో ఇది జరుగుతుంది. పాటించి చూడండి. ఈ అద్భుతమైన కథ వినండి. పంచభూతాలనే ఉదాహరణలుగా చేసుకుని నేను మీకు చెప్పిన, ఎందుకంటే నాకు ఎంతోమంది స్నేహితులు పంపిస్తుంటారు కొన్ని కథలు. అది తప్పకుండా ఇలా నాకు ఈ సోషల్ మీడియా ద్వారా నాకు చెప్పాలన్న ఇంటెన్షన్ అనమాట. ఈ కథ వింటే ఎవరన్నా ఒకరు మారితే, కొంతమంది ఫ్రెండ్స్ కానీ కొంతమంది నాకు కాల్స్ చేస్తున్నారు, దీనివల్ల మేము కొంచెం ఇన్స్పిరేషన్ పొందామని. నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ కథలు వినాలి, ఇలాంటివి చిన్న చిన్న వినాలి, స్ఫూర్తిని పొందాలి, మన జీవితానికి ఒక అర్థం అనేది కల్పించుకోవాలి. ఏ బంధాలనైనా ఓపికతోనే నిలబెట్టుకోవాలి, కష్టాన్ని కూడా ఓపికతోనే దాటుకోవాలి. కాబట్టి ఈ కథ మీ అందరికీ నచ్చితే ఇంకా ముందు ఇంకా మంచి కథలు, మంచి సందేశాలు ఇవ్వడానికి కావాల్సినంత శక్తి, ఉత్సాహం నాకు రావాలంటే తప్పకుండా ఈ వీడియోస్ మీరు లైక్ చేయాలి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడంలో తప్పులేదు. నేను చెప్పేది ధర్మం చెప్తున్నాను. నేను ఆ ధర్మాన్ని మీరు 10 మందికి చెప్తే అది మీకు కూడా పుణ్యమే కదా. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.